ఎందుకంటే ఇంతకుముందు ఈ 10 సంవత్సరాల మన ప్రభుత్వ పాలనలో ఇటువంటి సమావేశాలు పెద్ద బహిరంగ సభలు మనం నిర్వహించాం. చేనేత హస్తకళ, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి సారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ కాశ్మీర్ సిల్క్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్, కొండపల్లి బొమ్మలు, 1 గ్రామ్ జ్యువెలరీ, 2 కాటన్ సారీస్ 500 రూపాయలు, బెడ్షీట్ బై 2 గెట్ 1 ఫ్రీ, 4 ఖాదీ టాప్స్ 1000 రూపాయలకు. ఈ నెల 27/4/2025 వరకు. స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ పక్కన, బాన్సువాడ. హస్తకళలను ఆదరిద్దాం, చేనేతలను ప్రోత్సహిద్దాం. ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ. ఇది కనివిని ఎరగని రీతిలో ఉండాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి బాబు కేసీఆర్ గారు తలపెట్టినటువంటి ఈ భారీ బహిరంగ సభని మనం విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇవాళ 10 సంవత్సరాల పాలన ఒక ఎత్తు అయితే ఇవాళ 15 ఏళ్ల పాలన ఒక ఎత్తు. 10 సంవత్సరాల పాలనలో ప్రజలు స్వచ్ఛందంగా తలెత్తుకొని తిరిగినటువంటి మన ప్రజలు, మనము ఈరోజు 15 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కష్టాలు పడుతూ ఇవాళ వ్యాపారస్తులు మొత్తుకుంటా ఉన్నారు. అన్న మాకు వ్యాపారం జరుగుతలేదు, మొత్తం అంతా వ్యాపారం స్తంభించిపోయింది, డబ్బులు వెళ్తలేవు, మా పరిస్థితి బాగాలేదన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు వాసులు వెలగలగా ఉండే, ఈ రోజు మేము మా దుకాణాలు వెలగలబోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రైతాంగ పరిస్థితి అగమగోచరంగా ఉన్నది. ఇవాళ బోనస్ డబ్బులు అని చెప్పేసి బోనస్ లేదు, ఏం లేదు. రైతులు నిరాశతోటి మొగలు చూసినట్టు బాబు కేసీఆర్ గారిని చూస్తున్నారు. ఇలా తెలంగాణ రాబోయే ప్రభుత్వం మేము పరాపడిన ప్రోగ్రాం మీరు ప్రచారం చేయకుండా రేపు మేము స్వచ్ఛందంగా పోయి కారు బొమ్మ మీద కొట్టి చేనేత హస్తకళ, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి సారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ కాశ్మీర్ సిల్క్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్, కొండపల్లి బొమ్మలు, 1 గ్రామ్ జ్యువెలరీ, 2 కాటన్ సారీస్ 500 రూపాయలు, బెడ్షీట్ బై 2 గెట్ 1 ఫ్రీ, 4 ఖాదీ టాప్స్ 1000 రూపాయలకు. ఈ నెల 27/4/2025 వరకు. స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ పక్కన, బాన్సువాడ. హస్తకళలను ఆదరిద్దాం, చేనేతలను ప్రోత్సహిద్దాం. ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ. అయ్యా ఇవాళ ఏమైంది, మేము 15 తారీఖున మీటింగ్ పెట్టుకుంటామని చెప్పేసారంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. మా ఇవాళ ట్రైనింగ్ చాలా మంది ట్రైనింగ్ అవుతామని చెప్పేసి చాలా మండలాల నుంచి కార్యకర్తలు ఫోన్ చేస్తా ఉంటే మాకు సంతోషం అనిపించింది. అన్నా మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, ఈ బాధను భరించలేకపోతున్నాం, మేము కవిత అడుగుతాడలో మేము గులాబీ పండుగ కప్పుకొని మేము రేపు పొద్దుగల 20 తారీఖు నాడు కాపు కేసీఆర్ గారు చెప్పేసి అంటే అంటా ఉంటే ఎలా నిన్న నుంచి ఫోన్లు పోతా ఉన్నాయి. వాళ్ళకి ఏమని పోతా ఉన్నాయి, కొడకాని బిల్ ఎట్లా చూస్తాం, నీ డబుల్ బెడ్రూమ్ బిల్ ఎట్లా చూస్తాం, నీ కాంట్రాక్ట్ చేసిన వల్ల నీ కాంట్రాక్ట్ డబ్బులు ఎట్లా చూస్తాం, నీ తాటాకు చప్పులకు ఉత్తరంగానే పెళ్ళలేని వాళ్ళం, నీ గులాబీ జెండా పెళ్ళలేదు ఉత్తరంగా. ఈరోజు నీ బెదరం అంటే బెదరము, నీ తాటాకి చప్పులకు ఇలా విలువలు లేదు. నీ దగ్గర ఉన్నటువంటి నాయకులే ఫోన్ చేసి అన్నా ఫోన్ ఆగండి, మా సత్తా ఏమైనా చూపిస్తామని చెప్పేసి మాట్లాడాలంటే రేపు నువ్వే కాకి కాకపోతే
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచడం చేసినటువంటి నాయకులు ఇవాళ చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి సారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ కాశ్మీర్ సిల్క్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్ లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్, కొండపల్లి బొమ్మలు, 1 గ్రామ్ జ్యువెలరీ, 2 కాటన్ సారీస్ 500 రూపాయలు, బెడ్షీట్ బై 2 గెట్ 1 ఫ్రీ, 4 ఖాదీ టాప్స్ 1000 రూపాయలకు. ఈ నెల 27/4/2025 వరకు. స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ పక్కన, బాన్సువాడ. హస్తకళలను ఆదరిద్దాం, చేనేతలను ప్రోత్సహిద్దాం. ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ. కార్యకర్తలు బెదిరించినంత మాత్రాన మా బాబు చేశారని చెప్పిండు. మా అధికారంలో పోయింది కానీ కార్యకర్తలు ప్రజలలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది బరాబర్ వాడే ఉన్నది. రేపు పొద్దుగల ఎలక్షన్ లో కరువు కాల్చి మాట పెట్టి అవకాశం పెట్టాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ ఇద్దరు టైగర్లు ఉన్నారు. ఏ టైగర్ వచ్చినా లక్ష విషయాన్ని నేను చెప్తా ఉన్నామన్నా అన్న. నేను ఆ రోజు కూడా చెప్పిన నిజామాబాద్లో రాణి రుద్రమ్మ వలె మీరు ఈ బాన్సుల గడ్డ మీద ఇక్కడ ఉన్నటువంటి అరాచకాల మీద కంపల్సరీ మీరు దండయాత్ర చేయాల్సిన అవసరం బరాబర్ ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి